నీకు ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది లాజికల్ రీజనింగ్ లోది. చాలా సార్లు మనకు ఐఏఎస్ ఎగ్జామ్ లో, క్యాట్ ఎగ్జామ్ లో కూడా అడిగిన క్వశ్చన్. సో జాగ్రత్తగా విను. ఒక పజిల్ ఇది, జాగ్రత్తగా విని ఆన్సర్ చేయి. ఇప్పుడు నేను ఒక ఐలాండ్ కు పోయినా. ఐ వెంట్ టు ఎన్ ఐలాండ్. ఆ ఐలాండ్ లో లోకల్స్ అంటే అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, లోకల్స్ అందరు అబద్ధాలు చెప్తారు, అబద్ధాలే చెప్తారు. విజిటర్స్ అందరు నిజాలు చెప్తారు, నిజాలే చెప్తారు. అంటే అక్కడ విజిటింగ్ కి వచ్చిన వాళ్ళందరూ నిజాలు మాట్లాడతారు. లోకల్స్, నేటివ్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు లోకల్స్ ఏం చేస్తారంటే అబద్ధాలు చెప్తారు. సో నేను ఒక పబ్కు పోయినా. పబ్లో నా పక్కన ఒక పిల్ల కూర్చుంది. ఆ పిల్ల బాగా నచ్చింది నాకు. సో ఆ పిల్ల లోకలా విజిటరా తెలుసుకోవద్దా అయింది నాకు. సో నేనేం చేసిన, ఆ పిల్లకి డైరెక్ట్ అడగలే. ఆ పిల్ల పక్కన ఇంకో పిల్ల కూర్చుంది. ఆ పక్కన కూర్చున్న పిల్లకి అడగవా, ఆ పిల్ల లోకలా విజిటరా అడిగి నాకు చెప్పవా అని అడిగిన. ఆ పిల్ల విన్నది. విని ఆ పిల్ల పక్కన కూర్చున్న పిల్లకి అడిగింది, నువ్వు ఎవరు అని. ఆ పిల్ల ఒక ఆన్సర్ చెప్పింది. ఈ పిల్ల నాకు ఏం చెప్పిందంటే, ఆ పిల్ల విజిటర్ అంట అని చెప్పింది. ఈ పిల్ల నాకు ఏమన్నది, ఆ పిల్ల విజిటర్ అంట అని చెప్పింది. ఈ పిల్ల ఆన్సర్ వింటానే నాకు ఈ పిల్ల లోకలా విజిటర్ అర్థమైపోయింది. సో ఇప్పుడు నాకు నువ్వు చెప్పు, నా పక్కన కూర్చున్న పిల్ల లోకలా విజిటరా? లోకల్. ఓకే, వీని ఆన్సర్ లోకల్. ఇప్పుడు మీకు కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నా, నా పక్కన కూర్చున్న పిల్ల లోకలా విజిటరా లేకపోతే వి కాంట్ సేనా? సో 3 ఆప్షన్స్ దీనికి, లోకల్, విజిటర్, కాంట్ సే. సో మీరు కూడా జాగ్రత్త ఆలోచించి కావాలంటే మళ్ళొకసారి వీడియో చూసి దీనికి ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఎట్లొచ్చిందో కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది లాజికల్ రీజనింగ్ లో అంటే యాప్టిట్యూడ్ లో భాగమే ఇది కూడా. సో ఇట్లాంటి అమేజింగ్ ట్రిక్స్ క్రియేటివ్ యాప్ లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో ఒకసారి క్రియేటివ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. కంప్లీట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ అన్ని కోర్సులు ఉంటాయి. అన్ని మనకు యూజ్ అవుతాయి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. ఒకసారి క్రియేటివ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి, మీకు మస్తు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ చైతన్య రెడ్డి. బై.